300 మంది సిఐడి ఆఫీసర్స్, వేల మంది పోలీసులు, 24 గంటల టైట్ సెక్యూరిటీని దాటి ఒక వ్యక్తి ఒక్క రాత్రికి రాత్రే మాయమయ్యాడు. భారతదేశం నుండి వేల కిలోమీటర్ల దూరం వెళ్లి బార్డర్లు దాటుకొని చివరికి జర్మనీ చేరాడు. అక్కడ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నియంత హిట్లర్ ని డైరెక్ట్ గా కలిశాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. కానీ ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకున్నాడు? హిట్లర్ తో ఆయన కలయిక వెనుక ఉన్న రహస్యం ఏంటి? చరిత్ర పుస్తకాల్లో చెప్పని ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని మీ ముందుకు తీసుకురావడమే ఈ ఛానల్ లక్ష్యం. ఈ కథలు మీకు వాల్యుబుల్ అనిపిస్తే మా ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ కథను మొదలు పెడదాం. అది 1756 బెంగాల్ నగరం. వ్యాపారం కోసం మన గడ్డ మీదకి వచ్చిన బ్రిటిషర్లు నెమ్మదిగా సొంత కోటలు కడుతూ సైన్యాన్ని పెంచుకుంటూ మన దేశ నాయకుల ఆదేశాలను పట్టించుకోకుండా అధికారాన్ని లెక్క చేయకుండా ప్రవర్తించారు. అంతేకాకుండా క్రిమినల్స్ కి తల దాచుకోవడానికి చోటు ఇచ్చి మన స్వదేశీ అధికారాన్ని ఎదిరించారు. దీంతో ఆ టైంలో ఉన్న బెంగాల్ నవాబ్ కి కోపం వచ్చింది. మీ అక్రమాలు ఇక్కడ సాగవు అని హెచ్చరించి దొరికిన బ్రిటిషర్స్ ని ఒక రూమ్ లో బంధించాడు. ఈ ఇన్సిడెంట్ ని బ్రిటిషర్స్ తరువాత బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా అని ఒక అబద్ధపు కథగా మార్చి 146 మందిని గదిలో బంధించి చంపేశారు అని ప్రచారం చేశారు. ఎందుకంటే భారత్ ని పాలించాలి అంటే వాళ్ళు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఇండియన్స్ ని క్రూరులుగా, అనాగరికులుగా చూపించడానికి, మరియు ఇండియన్స్ కి ఏం తెలియదు, వాళ్ళు రాక్షసులు, మేము వెళ్లి వాళ్ళకి సివిలైజేషన్ నేర్పిస్తున్నాము, మేము వెళ్లి వాళ్ళని ఉద్ధరిస్తున్నాము అని ఒక దొంగ కథని తయారు చేశారు. ఆ అబద్ధపు స్టోరీకి గుర్తుగా బెంగాల్ మెయిన్ రోడ్ లో హాల్వేల్ మోన్యుమెంట్ అనే స్తూపం కట్టారు. అలా దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇక కొన్ని ఏళ్ల తర్వాత 1940లో నేతాజీ దీన్ని చూసి సైలెంట్ గా కూర్చోలేదు. మన దేశంలో మన వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ఈ అబద్ధపు స్తూపాన్ని తీసివేయాలి అని లక్షల మందితో తిరుగుబాటు మొదలుపెట్టాడు. ఈ మనిషి బయట ఉంటే మనం ఇండియాని రూల్ చేయలేమని వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. కానీ నేతాజీ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేశాడు. ఒకవేళ నేతాజీ జైల్లో చనిపోతే ఇండియా మొత్తం తగలబడిపోతుంది అని భయపడి ఆ స్తూపాన్ని తీసేసి వేరే ప్లేస్ లో పెట్టారు. బయటకి వస్తే ఇంకా ఏం చేస్తాడో అని బ్రిటిషర్లు ఆయన్ని తన సొంత ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. బ్రిటిషర్స్ ని గెలవాలి అంటే ఇంకా ఏదైనా గట్టిగా ప్లాన్ చేయాలి అని 300 మంది సిఐడి ఆఫీసర్స్, వేల మంది పోలీసులు, 24 గంటల టైట్ సెక్యూరిటీ మధ్య జనవరి 16 రాత్రి సమయాన గడ్డం పెట్టుకొని మహమ్మద్ జియావుద్దీన్ లా వేషం మార్చుకొని కారు వెనుక సీట్లో దాక్కొని బ్రిటిషర్ల కన్ను కప్పి నేతాజీ మాయమయ్యాడు. పాకిస్తాన్ పేషావర్ నుండి ఆఫ్ఘనిస్తాన్ కాబుల్, అటు కాబుల్ నుండి మాస్కోకి రష్యన్ సపోర్ట్ కోసం వెళ్ళాడు. ఎందుకంటే రష్యా అండ్ బ్రిటిష్ ఐడియాలజీలో శత్రువులు, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది అనుకున్నాడు. కానీ అప్పటికే రష్యా వరల్డ్ వార్ 2లో బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేస్తున్నారని తెలియగానే తెలివిగా ఆలోచించి బ్రిటిషర్స్ కి ఎనిమి అయిన అడాల్ఫ్ హిట్లర్ ని కలవాలి అని డిసైడ్ అయ్యి జర్మనీ వెళ్ళాడు. అలా 1941 ఏప్రిల్లో నేతాజీ బెర్లిన్ లో అడుగు పెడతాడు. కానీ హిట్లర్ అంత ఈజీగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. హిట్లర్ దగ్గర ఉన్న ఆఫీసర్లు నేతాజీని ఒక గెస్ట్ లా మాత్రమే చూశారు. అలా అని నేతాజీ కూర్చొని టైం వేస్ట్ చేయలేదు. ఆఫీసర్స్ తో మాట్లాడి బ్రిటిషర్స్ కి అగనెస్ట్ గా ఆజాద్ హింద్ రేడియోని స్టార్ట్ చేశాడు. అప్పటికే బ్రిటిషర్స్ బోస్ చనిపోయాడు అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. కానీ నేతాజీ రేడియోలో జై హింద్, నేను సుభాష్ చంద్రబోస్ ని మాట్లాడుతున్నాను అని గర్జించాడు. ఆ ఒక్క దెబ్బతో బ్రిటిషర్స్ గుండెల్లో రైలు పరిగెత్తినట్టు అయింది. దాంతో ఎంతో మంది స్వతంత్ర వీరులు ఊపిరి పీల్చుకున్నారు. అటు తరువాత నేతాజీ ఒక ప్లాన్ వేశాడు. దానికోసం నేతాజీకి హిట్లర్ దగ్గర ఉన్న భారతీయ యుద్ధ ఖైదీలు కావాలి. బ్రిటిషర్ల తరపున యుద్ధం చేస్తూ జర్మనీ చేతిలో చిక్కిన మన ఇండియన్ సోల్జర్స్ ని హిట్లర్ జైల్లో వేశాడు. నేతాజీ హిట్లర్ గవర్నమెంట్ ని కన్విన్స్ చేసి అన్నాబెర్గ్ క్యాంప్ లో ఉన్న ఆ సోల్జర్స్ ని కలిశాడు. కానీ మొదట ఆ సోల్జర్స్ నేతాజీని నమ్మలేదు. మీరు హిట్లర్ ఏజెంటా అని అడిగారు. అప్పుడు నేతాజీ ఇలా చెప్పాడు, మీరు బానిసల్లా ఇక్కడ చచ్చే కంటే మన దేశం కోసం తొడగొట్టి యుద్ధం చేయండి. ఆ మాటలకి 4000 మంది సైనికులు తిరుగుబాటు చేసి నేతాజీ వెనుక నిలబడ్డారు. ఈ సైన్యాన్నే ఇండియన్ లెగియాన్ అంటారు. దీన్నే యూరోపియన్ వింగ్ ఆఫ్ ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా చెప్పొచ్చు. హిట్లర్ సైన్యంలోనే హిట్లర్ యూనిఫామ్ వేసుకొని మన భారతీయ జెండాని భుజాల మీద పెట్టుకొని ఒక మినీ ఆర్మీ రెడీ అయ్యింది.
ఇక్కడే సోల్జర్స్ ఆయన్ని లీడర్ గా స్వీకరించి నేతాజీ అని పిలవడం స్టార్ట్ చేశారు. జర్మనీ అఫీషియల్స్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న హిట్లర్ నేతాజీ ఐడియాలజీకి ఇంప్రెస్ అయ్యి అపాయింట్మెంట్ ఇచ్చాడు. అలా మే 29, 1942న ప్రపంచాన్ని వణికిస్తున్న హిట్లర్ దగ్గరికి నేతాజీ వెళ్ళాడు. మొదట హిట్లర్ తన డూప్లికేట్స్ ని పంపాడు నేతాజీని టెస్ట్ చేయడానికి. కానీ నేతాజీ వాళ్ళని చూసి ఐ వాంట్ ద రియల్ హిట్లర్ అని పంపించేశాడు. నేతాజీ స్మార్ట్నెస్ కి హిట్లర్ షాక్ అయ్యి కలవడానికి వస్తాడు. మీటింగ్ స్టార్ట్ అవుతుంది. నేతాజీ డైరెక్ట్ గా హిట్లర్ కళ్ళలోకి చూసి మాట్లాడుతూ ఇండియా ఫ్రీడమ్ కి ఓపెన్ గా సపోర్ట్ ఇవ్వండి అని అడుగుతాడు. దాంతో పాటు హిట్లర్ రాసిన మైన్ కాంఫ్ అనే బుక్ లో ఇండియన్స్ తక్కువ జాతి అని రాసిన రాతలు తప్పు రిమూవ్ చేయాలని డిమాండ్ చేస్తాడు. హిట్లర్ కి పిచ్చి ఎక్కుతుంది. ఎవరు తన ముందు అలా మాట్లాడలేదు. కానీ హిట్లర్ కి నేతాజీ ధైర్యం నచ్చి హిట్లర్ ఒక రియల్ పొలిటీషియన్ లా ఆలోచించి ఇలా అన్నాడు, నేను రష్యాతో యుద్ధంలో ఉన్నా, ఇండియా దాకా రాలేను, మీరు జపాన్ వెళ్ళండి, వాళ్ళ హెల్ప్ తీసుకోండి అని. హిట్లర్ కి నేతాజీ తన స్థాయి నాయకుడిలా కనిపించాడు. అందుకే ఆయనకి సేఫ్ గా జపాన్ కి పంపే ఏర్పాట్లు చేశాడు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది సినిమాకు మించిన రియల్ థ్రిల్లర్. జర్మనీ నుండి జపాన్ వెళ్ళాలి అంటే ఫ్లైట్ లేదు. సముద్రం మొత్తం బ్రిటిష్ నావీ కంట్రోల్లో ఉంది. హిట్లర్ తన సొంత U-180 సబ్మెరైన్ ని నేతాజీకి ఇచ్చాడు. ఈ జర్నీ మిషన్ నేమ్ ఆపరేషన్ అడ్వెంట్. ఇమాజిన్ ఫ్రెండ్స్, 90 రోజులు సముద్రం లోపల, ఆక్సిజన్ తక్కువ, ఇంజన్ నుండి వాసన, సూర్యకాంతి కొంచెం కూడా ఉండదు. వీటితో పాటు సముద్రం లోపల బ్రిటిషర్స్ పెట్టిన బాంబ్ మైన్స్ ని తప్పించుకుంటూ ప్రాణానికి తెగించి నేతాజీ ప్రయాణం చేశాడు. ఇలా మడగాస్కర్ చేరుకున్నాడు. అక్కడ ప్రపంచ చరిత్రలోనే జరుగని ఒక అమేజింగ్ థింగ్ జరిగింది. సముద్రం మధ్యలో పెద్ద పెద్ద అలలు వస్తుంటే జర్మన్ సబ్మెరైన్ నుండి ఒక చిన్న రబ్బర్ బోట్ లో నేతాజీ మరియు ఆయన అసిస్టెంట్ అభిదాసన్ షార్క్స్ ఉన్న ఆ సముద్రంలోకి దూకి జపానీస్ సబ్మెరైన్ I-29 లోకి మారారు. వరల్డ్ వార్ II హిస్టరీలోనే సబ్మెరైన్ టు సబ్మెరైన్ ట్రాన్స్ఫర్ అయిన ఒకే ఒక్క లీడర్ మన నేతాజీ. ఈ సాహసం చూసి జపానీస్ జనరల్ టోజో కూడా సెల్యూట్ కొట్టాడు. అటు నుంచి జపాన్ వెళ్ళాక సింగపూర్ లో నేతాజీ ఆజాద్ ఇన్ ఫౌజ్ ని 60,000 మందితో బిల్ చేశాడు. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తా అనే స్లోగన్ తో ఢిల్లీ దాకా సైన్యంతో వెళ్లి బ్రిటిషర్స్ కి వెన్నులో వణుకు పుట్టించాడు. నేతాజీ హిట్లర్ ని కలిసింది అతన్ని సపోర్ట్ చేయడానికి కాదు, ఇండియాని కాపాడుకోవడానికి. ఆయన దృష్టిలో దేశమే మొదటి ప్రిఫరెన్స్. ఎవరు హెల్ప్ చేశారని కాదు, మన దేశాన్ని ఎలా విడిపించాలి అని మాత్రమే ఆలోచించాడు. ఐఎన్ఏని బిల్డ్ చేసి లక్షల మంది భారతీయులలో ఒక కొత్త ఆశై, ఒక ధైర్యాన్ని కలిగించాడు. బ్రిటిషర్స్ కి కూడా అర్థమయ్యింది, భారతీయులు ఇప్పుడు భయపడడం ఆపేశారు, ఫ్రీడమ్ కోసం యుద్ధం చేయడానికి సిద్ధమైపోయారు అని. అందుకే హిస్టరీలో చాలా మంది చెప్తారు, బ్రిటిషర్స్ భారత్ వదిలి వెళ్ళడానికి ఒక్క ముఖ్య కారణం ఐఎన్ఏ తిరుగుబాటు వల్ల వచ్చిన ప్రెజర్. నేతాజీ ఒక ఫైటర్ మాత్రమే కాదు, ఒక విజనరీ, ఒక లెజెండ్. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.